నెల్లూరు రాంజీనగర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన సంతకాల కాపీల వాహనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పరిశీలకులు చిలకలూరు సుధీర్ రెడ్డి జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సాగిన ర్యాలీ ధర్మదాపురం సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు పలికారని తెలిపారు. సిటీ ప్లాన్ చాలా ఉంటాయి. కార్యక్రమం జరుగుతూ ఉంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది. కేవలం ఈ కార్యక్రమం మొదటగా ప్రారంభించింది ఏకంగా మనం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ఆలోచనతో మనం ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అయితే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి ఆవేదన కానీ ఆక్రోశం కానీ అంటే అనేకమైనటువంటి విషయాల్లో అటు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అప్పటికే వెక్స్ అయిపోయినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాలు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. మేము అనేకమైనటువంటి ఇళ్ళకి వెళ్ళాం. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు, మేము తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 60,000 టార్గెట్ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఏకంగా మనం సుమారుగా 75,000 మంది 73,118 మందికి ఇప్పటికి మనకు సంతకాలు చేయడం కూడా జరిగింది. ఇదేదో వేగంగా సాధిస్తున్నటువంటి ఫిగర్ కాదు. మీకేదో నేను ఈ బాక్సుల్లో పెట్టాం. సుమారుగా ఈరోజు 30 బాక్సుల్లో వీటన్నింటినీ కూడా సేకరించి ఆ పత్రాలన్నీ కూడా పెట్టాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేవలం మీరు సంతకాలు పెట్టడం కాదు, వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. డిజిటలైజ్ చేయాలంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళు ఏ డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మొత్తం 73,000 చిల్లరకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నింటినీ కూడా మొట్టమొదటిగా డిజిటలైజ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ డిజిటలైజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కాపీని కూడా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సుమారుగా 1,20,00,000 మంది పాల్గొన్నటువంటి ఈ ఉద్యమం నాకు తెలిసి చాలా మంది సీనియర్లకు కూడా తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంతమంది ముందుకు వచ్చి పెట్టినటువంటి పాల్గొని అండగా ఉంటుంది. నేను వారితో పాటు నడుస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం 3 నెలల నుంచి కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తల నాయకులతో పాటు నడవడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్త నాయకుడైతే ప్రజల పక్షాలుండి వైఎస్ఆర్సీపీ కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం కల్పించడంతో పాటు వారందరికీ కూడా ఒక న్యాయం కలిగేలాగా చేయడం కూడా జరుగుతుంది. నేను ఈ రోజు గడిచిన 1 సంవత్సరం 3 నెలలను చూస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో
ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఒక 100 మంది ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజల పక్షాన మనం అంతా పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాడే క్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ, రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడంలో, ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ, వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనస్సాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ క్రమంలో దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.